గాక. సమయం ఇచ్చిన అయ్య గారికి, అమ్మగారికి, కూడిచ్చిన సంఘం అంతటికి ప్రభు పేరిట వందనాలు. దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి దేవుని యొక్క పరిశుద్ధ దేవుని యొక్క ప్రేరేపణను బట్టి మరి ఆలోచించుకున్న సంఘమును గురించి నా బాధ్యత ఏంది, నేనేం చేయాలి అని నేను ఆలోచించుకుంటున్నప్పుడు మరి మన సంఘ కాపరి అనేకమైన పనులను అంటే దేవుని గురించి మరి ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క సత్యవాకు దర్శనమును ప్రపంచవ్యాప్తంగా తీసుకొని వెళ్ళాలి. అంత మాత్రమే కాకుండా దేవుడే ప్రేరేపించి మరి ఈ యొక్క సంగారెడ్డి జిల్లాలోని అన్ని గ్రామాలను దర్శించి ప్రార్థించాలి. ఇటువంటి ఆయన కలిగి ఉన్న గురి అంతటిని మనతో చెప్పడము జరిగినప్పుడు మరి ఇందులో నా భాగం ఏంది అని నేను ఆలోచించుకున్నప్పుడు మరి పరిశుద్ధాత్మ దేవుడే మరి ప్రేరేపించి మరి ఉపవాసము ఉండి ప్రార్థించమని దేవుడే ప్రేరేపించడాన్ని బట్టి ఆ ప్రేరేపణకు లోబడి మరి నేను ఒక 40 రోజులు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. దేవుని కృప మరి ఇంత తొందరగా గడిచిపోయినాయా అనిపిస్తుంది. అప్పుడైపోయిందా 40 రోజులు అని. నిజమే, దేవుని కృపనే. మరి ఆ ప్రార్థనలో నేనుండి ప్రార్థన చేయడానికి దేవుడే నాకు అవకాశము ఇచ్చాడు. దేవుడే పరిశుద్ధాత్మ దేవుడే మరి ఏ అంశముల కొరకు ప్రార్థించాలో కూడా దేవుడే నడిపించాడు. మరి ఇప్పుడున్న జరుగుతున్న పరిచర్యకు ఏ ప్రార్థన అయితే అవసరమో ఆ ప్రార్థననే దేవుడు చేయించుకున్నాడు. అందును బట్టి దేవుడి నామానికే మహిమ కలుగునుగాక. మరి చేసిన ప్రార్థనకు దేవుడు మరి తగిన కాలంలో ఆయన సమాధానం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కనుక మనము విత్తనం వేసిన వెంబడే ఫలితము చూడలేము. అది కూడా కొంచెం సమయం పడుతుంది. విత్తనం వేసాం కదా, ప్రార్థనే విత్తనంగా వేసాము కాబట్టి ఆ ప్రార్థన ఫలితంగా మరి కొన్ని కార్యాలను దేవుడు జరిగించుకోబోతున్నాడు. అందును బట్టి దేవుని నామానికే మహిమ కలుగునుగాక. దేవుడేమన్నాడు, నమ్మిన ఎడల నా మహిమను చూద్దురు అన్నారు. కాబట్టి మనం ప్రతిదీ నమ్మాలి. మన విశ్వాసమే గొప్పది. కాబట్టి మనం అన్నీ కూడా నమ్మికతో ముందుకు సాగుదాం. దేవుడే కృప చూపించాడు ప్రార్థన చేయడానికి. మరి నేను ఈ రకంగా ప్రార్థించడానికి కూడా నా కొరకు ప్రార్థించిన వారందరిని బట్టి కూడా దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రార్థించిన మీ అందరికీ వందనాలు. మరి ఉపవాసించి ప్రార్థించడము కాదు కానీ ఇట్లా శరీర బలహీనతను బట్టే మనము ప్రార్థనను అంటే ఉపవాసమును విరమిస్తాం, కానీ ప్రార్థన అయితే కంటిన్యూ కొనసాగుతూనే ఉంటుంది. మరి ప్రతిరోజు కూడా ఖాళీ సమయం దొరికినప్పుడల్లా ప్రార్థనలో గడపడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. ఈ యొక్క ఉపవసించిన దినాలు ఏ రకంగా నిష్టగా ప్రార్థన చేయాలని ఆతృత ఉంటుందో మరి ఈ యొక్క ఉపవాసం లేని దినాల్లో కూడా ఖాళీ దొరికినప్పుడల్లా దేవుని సన్నిధిలో ఉండాలి. అలాంటి ఆశనే దేవుడు ఇంకా రేకెత్తించి నడిపించాలని నా కొరకు ప్రార్థించండి. చిన్న సాక్ష్యంలో దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గడిచిన వారం అంతా కాపాడిన దేవునికి మహిమ కలుగునుగాక. మంచిదండి. మీకు ఒక ఓకే, దేవునికి స్తోత్రం. మన ఎడల అద్భుత కార్యాలు చేసే దేవుడు. మీరందరూ నా బంగారాలు. రత్నం, ఎగ్జామ్ వచ్చి రాసినావా? ఓకేనా? మరి సౌగంధిక, రత్నం ఇద్దరు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాశారు. నిన్నటి వరకు పూర్తి అయిపోయినాయి ఎగ్జామ్స్. మరి వసంతం ఎప్పుడైపోతున్నాయి? అయిపోయినాయి. వసంతమ్మ కూడా ఎగ్జామ్స్ అయిపోయినాయి. జెసికా అయిపోయినాయా? రేపు ఒకటి ఉంది. ఏడా? నిన్న ఉండేనా? తిన్నారా? వెరీ గుడ్. ఓకే, మంచిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.